టీసీఎస్ ఎన్క్యూటీ హైరింగ్ ప్రాసెస్ గురించి ఎండ్ టు ఎండ్ వరకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తా. అండ్ బేసిక్గా నేను ఇది కంప్లీట్లీ పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తా. సో మీరు పార్ట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియోస్ని అప్లోడ్ చేసినా సరే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ అసలు టీసీఎస్ ఎన్క్యూటీ హైరింగ్ ప్రాసెస్ అనేది కామన్గా 2 సీజన్స్లో ఎన్క్యూటీ హైరింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సీజన్ 1 జాన్ టు మార్చ్ వరకు ఉంటుంది అండ్ సీజన్ 2 జూలై టు సెప్టెంబర్ వరకు ఉంటుంది. అండ్ బేసిక్గా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే టీసీఎస్ ఎన్క్యూటీ హైరింగ్ అనేది ఫ్రీయా ఆర్ పెయిడా అని. ఎస్, ఇట్స్ ఫ్రీ. కానీ టీసీఎస్లో కొన్ని హైరింగ్స్ అనేవి పెయిడ్ కూడా ఉంటాయి. టీసీఎస్ ఎన్క్యూటీ హైరింగ్ ప్రాసెస్లోకి మనం ఎలా ఎంటర్ అవ్వాలి? టీసీఎస్ హైరింగ్ ప్రాసెస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ ఎన్క్యూటీ సీజన్ అనేది స్టార్ట్ అవ్వాలి. వన్స్ సీజన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనం టీసీఎస్ అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది, అదే టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్. ఈ పోర్టల్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం డ్రైవ్కి అప్లై చేయాలి. ఈ అప్లై చేసేటప్పుడు ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ అనేది ప్రాపర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ప్రాపర్గా ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ కాపీ అనేది ఒకటి డౌన్లోడ్ చేసుకొని సేఫ్గా ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే మనకి ఫర్దర్గా ఆ అప్లికేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం డ్రైవ్కి ఎంత ఫాస్ట్గా అయితే అప్లై చేస్తామో మన హైరింగ్ ప్రాసెస్ అనేది అంతే ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు. మనం ఈ డ్రైవ్కి ఫాస్ట్గా అప్లై చేస్తే మన ఎగ్జామ్ అనేది ఫాస్ట్గా షెడ్యూల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయ్యాక మనకి ఇంటర్వ్యూ కూడా చాలా ఫాస్ట్గా కండక్ట్ చేస్తారు. డ్రైవ్కి అప్లై చేశాక కొన్ని డేస్లో మనకి ఒక మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్లో మనకి కంప్లీట్ మ్యాటర్ అనేది రిటన్ టెస్ట్ గురించి ఉంటుంది. మన రిటన్ టెస్ట్ డేట్, టైం, షిఫ్ట్, వెన్యూ ఇవన్నీ ప్రాపర్గా మెన్షన్ చేసి ఉంటాయి. దీంతోపాటు ఆ మెయిల్లో కొన్ని డాక్యుమెంట్స్ గురించి ప్రాపర్గా మెన్షన్ చేసి ఉంటాయి. దట్ డాక్యుమెంట్స్ వీ మస్ట్ క్యారీ ఫర్ ద ఎగ్జామ్ సెంటర్. టీసీఎస్ ఎన్క్యూటివ్ రిటన్ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎన్క్యూటివ్ రిటన్ టెస్ట్ ప్యాటర్న్ అనేది బేసిక్గా 2 మేజర్ సెక్షన్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫౌండేషన్, అడ్వాన్స్డ్. ఫౌండేషన్ సెక్షన్లో మనకి 3 సబ్ సెక్షన్స్ అనేవి ఉంటాయి, లైక్ వెర్బల్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. అండ్ అడ్వాన్స్డ్లో అడ్వాన్స్డ్ క్వాంట్ ప్లస్ రీజనింగ్ ఎబిలిటీ, కోడింగ్. మళ్ళీ ఈ కోడింగ్లో 2 కోడింగ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, ఒకటి ఈజీ అండ్ ఇంకొకటి మీడియం లెవెల్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ సబ్ సెక్షన్లో ఏ క్వశ్చన్ అయినా సరే మనం ఎన్నిసార్లు అయినా విజిట్ చేయొచ్చు. బట్ ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి డైరెక్ట్ స్విచ్చింగ్ అనేది ఏమి ఉండదు. ఒక సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ సెక్షన్ అనేది అన్లాక్ అవుతుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇంకొకటి ఏంటంటే ప్రతి సెక్షన్కి సెపరేట్గా టైమర్ అనేది ఉంటుంది. మనం ఆ టైమర్ని బేస్ చేసుకుని ఆ సెక్షన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది కోడింగ్ సెక్షన్లో చాలా డిఫికల్టీస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ అందరూ కామన్గా ఫేస్ చేసే డిఫికల్టీ ఏంటి అంటే ఈ కోడింగ్ సెక్షన్లో ఇన్పుట్ ఎర్రర్స్ అనేవి చాలా ఉంటాయి. దీని గురించి ఒక క్లారిటీ రావడానికి యూట్యూబ్లో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి. సో మీరు దాన్ని రిఫర్ చేసి ఈ కోడింగ్ సెక్షన్లో ఉన్న కన్ఫ్యూజన్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. సినారియో ఎట్ ఎగ్జామ్ సెంటర్స్. వాళ్ళ మెయిల్లో మెన్షన్ చేసిన టైం కంటే ముందుగానే మనం ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వడం బెటర్. మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మెయిల్లో మెన్షన్ చేసిన ప్రతి డాక్యుమెంట్స్ అనేవి క్యారీ చేయాలి. అండ్ మనకి ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గర చెకింగ్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే మన దగ్గర ఏ టైప్ ఆఫ్ మెటల్ థింగ్స్ అనేవి ఎలా ఉండవు. అండ్ దాంతోపాటు ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి కూడా ఉండకూడదు. ఈవెన్ మన కార్కి కూడా నాట్ యాక్సెప్టబుల్. అక్కడ కంప్లీట్ చెకింగ్ అంతా క్లియర్ అయిన తర్వాత మన రెఫరెన్స్ ఐడిని బేస్ చేసుకొని మనకి ఏ ల్యాబ్లో ఏ సిస్టమ్ అలొకేట్ చేయాలో ఫ్యాకల్టీకి తెలుస్తుంది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మనం ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కన్ఫర్మ్గా పెన్ అనేది క్యారీ చేసుకోవాలి సిస్టమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. అండ్ వాళ్ళు మనకి ఒక వైట్ పేపర్ అనేది ఇస్తారు మన ఎగ్జామ్కి రిలేటెడ్ రఫ్ వర్క్ చేసుకోవడానికి. అండ్ మన ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ రఫ్ షీట్స్ అనేవి రిటర్న్ చేసేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినా సరే మనం అక్కడ ఉండే ఫ్యాకల్టీస్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తారు. వాట్ విల్ బి హ్యాపెన్ ఆఫ్టర్ ద ఎగ్జామ్? మనకి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇఫ్ మనం ఆ ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తే మనకి కొన్ని డేస్లో ఒక సర్వే మెయిల్ అనేది వస్తుంది. కొంతమందికి సర్వే మెయిల్ కాకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ మెయిల్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని గురించి ప్యానిక్ అవ్వడం లేదు. ఇంటర్వ్యూ మెయిల్ అనేది వచ్చిన తర్వాత మనకి ఇంటర్వ్యూ మెయిల్ ఏమని మెన్షన్ చేసి ఉంటాయంటే
లైక్ మన ఇంటర్వ్యూ డేట్, ఏ రోల్‌కి షార్ట్ లిస్ట్ అయ్యాం ఇంటర్వ్యూకి, ఇంటర్వ్యూ వెన్యూ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇంటర్వ్యూ ముందు రోజు మనకి ఇంకొక మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్‌లో వాళ్ళు ఇంటర్వ్యూ డేట్, షిఫ్ట్, టైం, వెన్యూ ఇవన్నీ ప్రాపర్‌గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ దాంతో పాటు వాళ్ళు ఆ మెయిల్‌లో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మెన్షన్ చేస్తారు. మనం ఆ డాక్యుమెంట్స్ అనేవి అన్నీ ప్రాపర్‌గా హార్డ్ కాపీస్ అనేవి క్యారీ చేయాల్సి ఉంటుంది. నాకున్న నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని చెప్పాలంటే ఈ టీసీఎస్ ఎన్‌క్యూటీ హైరింగ్‌లో మనకి 3 డిఫరెంట్ రోల్స్ అనేవి ఉంటాయి. ఆ రోల్స్‌ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ డిఫికల్టీ లెవెల్ అనేది ఉంటుంది. లైక్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ 3 రోల్స్‌కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్స్ అనేవి ఉంటాయి. లైక్ ఇప్పుడు నింజా ఈజీ టు మీడియం ఉంటుంది. డిజిటల్ మీడియం టు హార్డ్ అండ్ ప్రైమ్ హార్డ్ టు కాంప్లెక్స్. అండ్ వీటిని బేస్ చేసుకొని ఈ ప్యాకేజెస్ అనేవి కూడా డిసైడ్ అయి ఉంటాయి. నేనిప్పుడు చెప్పింది కామన్ సినారియో. కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే ప్యానెల్‌లో ఉండే ప్యానెల్ మెంబర్స్‌ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ డిఫికల్టీ డిపెండ్ అయి ఉంటుంది. సినారియో ఆన్ ఇంటర్వ్యూ డే. ఇంటర్వ్యూకి మనం చాలా ఫార్మల్‌గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళ మెయిల్‌లో మెన్షన్ చేసిన ప్రతి డాక్యుమెంట్స్ కన్ఫర్మ్‌గా హార్డ్ కాపీస్ అనేవి క్యారీ చేయాలి. అలాంగ్ విత్ ఇట్ అవర్ రెజ్యూమ్ కాపీ. ఇంటర్వ్యూ ప్యాటర్న్ మాక్సిమం అందరికీ కామన్‌గా 3 రౌండ్స్ అనేవి ఉంటాయి. టెక్నికల్ రౌండ్, మేనేజరల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్. ఫస్ట్ మనం ప్యానెల్ వాళ్ళు పిలిచిన తర్వాత మనల్ని డైరెక్ట్‌గా టీఆర్ అండ్ ఎంఆర్ దగ్గరికి తీసుకెళ్తారు. బేసిక్‌గా ఈ టీఆర్ అండ్ ఎంఆర్ కంబైన్‌గా జరుగుతుంది ఈ రౌండ్. ఇందులో టెక్నికల్ క్వెషన్స్ అండ్ మేనేజరల్ క్వెషన్స్ అనేవి అడుగుతారు. వీటికి మనం ప్రాపర్‌గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనం హెచ్ఆర్‌కి షార్ట్ లిస్ట్ అయ్యామా లేదా అని వాళ్ళే మనకి చెప్తారు. వన్స్ ఈ టీఆర్ అండ్ ఎంఆర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత హెచ్ఆర్‌కి క్వాలిఫై అయ్యామా లేదో వాళ్ళు చెప్తారు. దాన్ని బేస్ చేసుకొని మనల్ని హెచ్ఆర్‌కి పిలుస్తారు. వన్స్ హెచ్ఆర్ పిలిచిన తర్వాత హెచ్ఆర్ దగ్గరికి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్‌గా తీసుకొని వెళ్ళాలి. హెచ్ఆర్ మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్‌గా వెరిఫై చేసి జెన్యూనో కాదో చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనల్ని కొన్ని హెచ్ఆర్ క్వెషన్స్ అనేవి అడిగిన తర్వాత మనల్ని పంపిస్తారు. వన్స్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే వితిన్ 1 వీక్‌లో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అని ఒక మెయిల్ అనేది వస్తుంది. ఈ మెయిల్‌లో మనం మన కంప్లీట్ డాక్యుమెంట్స్ అనేవి ఈ మెయిల్‌కి అటాచ్ చేసి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. వన్స్ రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ వితిన్ 1 వీక్ ఆర్ మోర్ దెన్ ఎ వీక్ తర్వాత మనకి ఆఫర్ లెటర్ అనేది జనరేట్ చేసి ఇస్తారు. ఈ ఆఫర్ లెటర్‌లో మనకి మనం ఏ రోల్‌కి సెలెక్ట్ అయ్యాం అండ్ మన ప్యాకేజ్ ఎంత ఇవన్నీ ప్రాపర్‌గా మెన్షన్ చేసి ఉంటాయి. అఫీషియల్ పోర్టల్ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి మనం ఈ ఆఫర్ లెటర్ అనేది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఆఫర్ లెటర్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఐఎల్పి కోర్స్‌కి ఎలిజిబుల్ అవుతాం. అంటే ఐఎల్పి అంటే ఇనిషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఈ కోర్స్‌కి మనం ఎలిజిబుల్ అవుతాం. వన్స్ ఎలిజిబుల్ అయిన తర్వాత మనకి బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. దీంట్లో మనం బీజీసీ ఫామ్ అనేది ప్రాపర్‌గా ఫిల్ చేసి అండ్ దాని తర్వాత బీజీసీ డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్‌గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ బీజీసీ ప్రాసెస్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. వన్స్ ఈ బీజీసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాతే మనకి జాయినింగ్ అనేది వస్తుంది. అండ్ ఈ బీజీసీ ప్రాసెస్ అనేది మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. టీసీఎస్ జాయినింగ్ సర్వే మెయిల్ వస్తుంది. ఇందులో ఆన్ బోర్డింగ్‌కి రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకి ఆన్ బోర్డింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ జాయినింగ్ సర్వే తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే అప్డేట్ ఏంటంటే ఈ టీస్ ఎక్స్ప్లోర్ నుంచి మనకి ఇంకొక మెయిల్ అనేది వస్తుంది. ఎక్స్ప్లోర్‌లో మనకి స్పెసిఫిక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి మనకి యాక్సెస్ ఇస్తారు. మిగతా ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే కన్ఫర్మ్‌గా వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.